అథ్లెటిక్స్ రియల్ గానే సపోర్ట్ అనేది లేదు. బికాస్ ఇప్పుడు ఇన్ కేస్ క్రికెట్ కి ఒక స్టేట్ మీట్ అవుతానే అసలు స్టేడియం మొత్తం నిండిపోతారు. ప్రో కబడ్డీ కూడా చాలా ఫేమస్ అయిపోయింది, ఇప్పుడు ఖోఖో కూడా ఫేమస్ అవుతుంది. I hope one day athletics also will be famous. So maybe not me but my juniors or my whomever, athletics antene it will be my lovable game. So I'm waiting for that. మీరు నమ్మరు, యాక్చువల్లీ అథ్లెటిక్స్ కి వచ్చేది కడుపు నిండా అన్నం ఉన్న వాళ్ళు ఎవరు రారు. అవును, ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఎవరు రారు. మాకు అంతా సపోర్ట్ ఉంది, మేము ₹1 సంపాదించకపోయినా మాకు నడుస్తుంది అన్న వాళ్ళు కూడా ఎవరు రారు. ఎలాంటి వాళ్ళు అథ్లెటిక్స్ కి వస్తారంటే ఒక బర్నింగ్ ఉంటుందన్నమాట. నేను ఇది సాధించి తిన్నా తినకపోయినా, షూస్ ఉన్నా లేకపోయినా, ట్రాక్ సూట్ ఉన్నా లేకపోయినా, స్పైక్స్ ఉన్నా లేకపోయినా, గుడ్డిగా అది అచీవ్ చేయాలి అని అనుకునే వాళ్ళు, మొండి వాళ్ళు మాత్రమే వస్తారు. 100% ఖచ్చితంగా. నాకు ఇందాక గ్రౌండ్ లో ఒక స్పైక్ దొరికింది, నెయిల్ దొరికింది. నాకు అది మళ్ళీ ఓల్డ్ డేస్ గుర్తొచ్చాయి. ఆ స్పైక్స్, ఒక్క స్పైక్ నేను 7-8 years వాడాను. ఓన్లీ నెయిల్స్ ఒకటి మనకి అరిగిపోతే మళ్ళీ రీప్లేస్ చేసుకుంటాం కదా, అది సైడ్ చిరిగిపోయిండేవి. శివనరేష్ కొనేటప్పటికే జీవితం అయిపోయేది. సో అవన్నీ గుర్తొచ్చి కళ్ళలోంచి నీళ్ళు వచ్చి నిజంగా రియలీ నాకు మీ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఇక్కడ ఇంత సపోర్ట్ మీకు దొరకడం నాకు దొరికినంత సంతోషంగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అమ్మ వాళ్ళు కానీ మీ బ్రదర్ వాళ్ళు కానీ ఇప్పుడున్న మీ మీద ఉన్న ప్రెజర్ అంటే ఏం చెప్తారు? No pressure from my parents. They are completely open. కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు బికాస్ ఆఫ్ ఇంజురీ అయింది కాబట్టి, ఎలా తను చేయగలుగుతుంది అండ్ నెక్స్ట్ ఎలా అవుతుంది ఏంటి. షీ వాస్ గోయింగ్ అంటే అంత బాగానే అవుతూ ఉంది, నెమ్మదిగా షీ ప్రాసెసింగ్ బెటర్ రిజల్ట్స్ అండ్ ఆల్ అని అనుకుంటున్నారు. సడన్ గా ఇంజురీ అవ్వడం. యాక్చువల్లీ నేను వీడియో అయితే చూసాను, హడిల్ తగిలి పడిపోయినట్టున్నారు. ఎస్ అంటే హడిల్ ఈస్ ద ఈవెంట్, సో మచ్ రిస్కీ అండ్ ఎక్సైటెడ్ స్పీడ్ ఈవెంట్. నేను that day I was flying actually, so I was too speed, like ante that is the best timing I did the last repetition. ఆ రిపిటేషన్ కి అది లాస్ట్ రిపిటేషన్ యాక్చువల్లీ. అది అయిపోతే ఆ ఒక్క హడిల్ క్రాస్ చేసి ఉంటుంటే ఆ సెషన్ అయిపోయేది, అలాంటి రిపిటేషన్. సో దెన్ ఐ వాస్ లైక్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సెల్ఫ్ దట్ ఐ హ్యావ్ టు బీట్ అగైన్ దిస్ రిపిటేషన్ అని. నేను ఇంకొక అబ్బాయి పరిగెడుతున్నా, మా జూనియర్. వాడు అంటే నాకు అర్థమైపోతుంది అన్నమాట నా పేస్ ఎలా వెళ్తుంది అనేది, డిపెండ్ అపాన్ దట్ పర్సన్. సో వాడు వెనకాతలు అవుతున్నాడు, నేను ముందు వెళ్తూనే ఉన్నాను అనమాట. నాకు అర్థమైపోయింది, నేను ఇంకా ఐ వాస్ గోయింగ్ రియల్లీ గుడ్. సో కంటిన్యూ చేస్తున్నప్పుడే హడిల్ తగిలేసింది. ఆ ఫాస్ట్ లో నా లెగ్ స్టెబిలిటీ అనేది అసలు నాకు దొరకలేదు. ఫుట్ అనేది కంప్లీట్ గా స్టేబిలైజ్ అవ్వలేదు, టోస్ మీద స్పైక్ నేల్స్ ఉంటాయి కదా, సో అది మిస్బ్యాలెన్స్ అయిపోయి నీ డిస్లోకేట్ అయిపోయింది అనమాట. సో ఆ టెండన్ అనేది కంప్లీట్ గా అది విరిగిపోయింది, టేర్ అయిపోయింది. యా ఇట్ వాస్. ఐ నెవర్ లైక్ అసలు నేను ఎప్పుడైనా పడిపోతే అసలు అరవను. ఎప్పుడు ఫస్ట్ పడిపోతే లేచిపోయి కోచ్ ఐమ్ ఓకే అని చెప్పి ఫస్ట్ నేనే చెప్పేస్తాను కోచ్ చెప్పే కన్నా. బట్ ఆ టైంలో మాత్రం ఐ వాజ్ లైక్ నాకు అర్థమైపోయింది, అంటే అవుతున్న ప్రాసెస్ లోనే నాకు అర్థమైపోయింది ఏదో సంథింగ్ అయింది, కానీ ఒక 3 నెలలో 4 నెలలో పడుతుందేమో, సంథింగ్ లైక్ లిటిల్ టేర్ అనుకున్నాను అంతే. కానీ ఫిజియో చూడగానే తనకు అర్థమైపోయింది అనమాట, నీ జస్ట్ మూవ్ చేస్తేనే అది పైకి కిందకి వెళ్ళిపోతుంది. సో అది కంప్లీట్ గా డిస్లోకేట్ అయిపోయింది, నీ ఇంకా సర్జరీ చేయాలి. బట్ నాకేం చెప్పలేదు అనమాట. ఆ రోజంతా మొత్తం అంతా స్వెల్ అయిపోయింది, ఇంకా ఎంఆర్ఐ కూడా తీయడానికి అవ్వదు. ఆ స్వెల్లింగ్ తగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2 days we waited, then 3rd day we went to hospital, then we did 3 days నాకు నడవడం అవ్వకపోయేటరికి. దెన్ ఐ అండర్స్టాండ్, the second day only I understand that maybe it is ACL, but I cried. Yeah, 100%. It is not possible to be that much strong. So ఏడ్చా, చాలా డేస్ ఏడ్చా, that is there. But the one thing it is like
ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్, నేను ఇంకా నెగిటివ్గా తీసుకుంటే ఆ రికవరీ అనేది స్లోగా అయిపోతుంది. అంటే నేను విన్నంత వరకు, నా సీనియర్స్ నాకు చెప్పినంత వరకు, నా ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ, సో యూ షుడ్ బి స్ట్రాంగ్, నువ్వు అది యాక్సెప్ట్ చేయాలి, లేదంటే అది నీకు ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో నా దగ్గర ఇంకేం లేదు, ఆప్షన్ లేదు. సో నేను యాక్సెప్ట్ చేసా అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ ఫ్రమ్ day 1 strengthenings. I went to gym, I did some upper body, కూర్చొని జస్ట్ అప్పర్ బాడీ చేస్తూ ఉండేదాన్ని. అలా ఎవ్రీబడి వాస్ షౌటింగ్ మీ, ఎందుకు వచ్చావు నువ్వు వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో అంటే, నేను కాలికేం చెట్ల కదా చేతులకే కదా చేస్తున్నాను, సో నో ప్రాబ్లమ్. అండ్ దెన్ ఐ లైక్ దట్ ఇట్ యాక్చువల్లీ I am 3 times stronger than before now. That's so Yeah, so in weight training and everything is going really good, touch wood. So అయితే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఇంతవరకు అదర్ కాంపిటీషన్ కి మళ్ళీ మీరు పార్టిసిపేట్? no, actually now only I started training. So అంతా అవుతుంది, మంచిగానే అవుతుంది ఇప్పుడు. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఐ హోప్. రేస్ స్టార్ట్ అవ్వడానికి ముందు మనం స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుంటాం. ఆన్ యువర్ మార్క్స్ సెట్ గో అనే లోపులోనే మన మైండ్ అంతా కూడా విపరీతం టెన్షన్ ఉంటుంది. ఇదేం టీమ్ గేమ్ కాదు, 10 మంది వచ్చి కాసేపు టైం ఉంటుంది మనకి, ఈ ఓవర్ కాకపోతే నెక్స్ట్ ఓవర్ ఆడుకోవడానికి అని. సెకండ్స్ ఫ్రాక్షన్స్ లో గేమ్ ఓవర్ అయిపోతుంది. సో ఆ కూర్చుని స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుని మైండ్ ని సెట్ చేసుకోవడానికి మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మనం. సో మీరు ఎలా మీ ఎమోషన్స్ ని ఆ టైంలో కంట్రోల్ చేసుకుంటారు? వాట్ యూ థింక్ ఇన్ దట్ పర్టికులర్ పాయింట్? అంటే ఆ మినిట్ స్టార్టింగ్ లో ఇది టెన్షన్ చాలా ఉండేది, బికాస్ ఐ డోంట్ నో హౌ టు కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్. అది ఉండేది, పానిక్ అయిపోయేదని. సమ్ కాంపిటీషన్స్ విల్ బి స్టార్ట్ స్లో అయిపోయేది, లేదంటే ఫాస్ట్ అయిపోయేది, పానిక్ అయిపోయేదని, స్టెప్ మిస్టేక్ అదంతా అయ్యేది. బట్ గ్రాడ్యువల్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మేము బ్లాక్స్ దగ్గర కూర్చుంటామో వాంటెడ్లీ పీపుల్ విల్ షౌట్. అవును. యా, సో ఆ కోచ్ చెప్తా ఉంటారు అనమాట, జస్ట్ యూ గైస్ టాక్, యూ గైస్ జస్ట్ డిస్టర్బ్ హర్ వాంటెడ్లీ, సో దట్ అది ఇగ్నోర్ చేస్తూ నేను ఇది చేయాలి. సో వీ డూ ట్రైనింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ ఆల్సో టు బి ఫ్రాంక్, ఇప్పుడైతే బ్లాక్స్ మీద కూర్చునేటప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి లైక్ సైలెంట్ ఇన్ మై మైండ్. బ్లాక్స్ ఒక ముందు అంటే జస్ట్ వాళ్ళు పిలుస్తారు కదా, లైన్ అప్ లో ఉంటాం కదా, అప్పుడు దట్ విల్ బి ఐ విల్ థింక్ లైక్, అప్పుడు కూడా ఐ విల్ ట్రై టు థింక్ కి డోంట్ బీ ఎక్సైటెడ్, ఐ విల్ టెల్ మై సెల్ఫ్. అండ్ ఎక్కువ ఎక్సైట్ కాకు, అండ్ జస్ట్ ఇందులో ఏమి ఇన్ని కొత్తగా చేసేది ఏం లేదు, ఒక 100 సార్లు నువ్వు ఇది చేసుంటావు, జస్ట్ ట్రై టు రిపీట్ అగైన్. అండ్ ఇది నువ్వు ఇంకేదో బెస్ట్ వరల్డ్ రికార్డ్స్ ఏమి ఈ రోజు బ్రేక్ చేయాలి అవసరం లేదు, నీ రికార్డ్ నువ్వు బ్రేక్ చేసుకోవడానికి ట్రై చేయి. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇన్ ట్రైనింగ్, సేమ్ టు ట్రై టు ఇంపాక్ట్ ఇన్ దిస్ రేస్. అండ్ అదే కొంచెం అలా ఐ విల్ ట్రై టు సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ టాక్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. So when I'm going to block, I'll try to take a long breath and hold and just clear అవడానికి ట్రై చేస్తా. sometimes I do these mistakes, but అంతే కొంచెం కింద మీద పడి ఎలాగోలా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. రైట్. యాక్చువల్లీ మజిల్ అస్సలు లేదు మీకు. అవును, డైరెక్ట్ గా బోనే ఉంది. సో మజిల్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారా కోచ్? యాక్చువల్లీ no, this is my ప్లస్ పాయింట్. యాక్చువల్లీ నేను ఎంత తిన్నా సరే లావు కాను. సో గట్టి తింటాను నేను, కానీ అసలు ఏం లావు అవును. సో మా కోచ్ అదే చెప్తాడు, దిస్ ఈజ్ యువర్ బెస్ట్. సో కొంచెం ఫ్యాట్ మాత్రం కంట్రోల్ చేసుకో, మజిల్స్ మ్యాటర్ అవ్వదు అసలు. అథ్లెటిక్స్ లో మజిల్ అనేది అసలు టాపికే కాదు. స్ట్రెంగ్త్ ఇస్ మ్యాటర్. ఆ మజిల్లో ఉన్న పవర్ నువ్వు ఎలా యూజ్ చేయగలవు ట్రాక్ కి అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత జిమ్ లో పిక్ చేసినా వెయిట్స్, లేదంటే ఎంత మీరు ట్రైనింగ్ లో చేసినా సరే, కాంపిటీషన్కి వెళ్ళేటప్పటికి ఇస్ దట్ క్లియర్లీ గివింగ్ యూ ద రిజల్ట్స్ ఆర్ నాట్. సో అది డిపెండ్ అపాన్ ద వెయిట్ ట్రైనింగ్ ఆర్ వాట్ ఎవర్ ద స్టెబిలిటీ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ కొంచెం వెయిట్ ట్రైనింగ్ లో అయితే నేను కొంచెం తక్కువే, ఇక్కడ ఉన్న అందరికన్నా అయితే నేనే బాగా తక్కువ వెయిట్స్ పిక్ చేసేది. బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ, ఐ కెన్ పర్ఫార్మ్ వెల్. మళ్ళీ నేను పిటి ఉష గారు, షైనీ విల్సన్, అశ్విని నాచప్ప గారిని 1 year బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఈ జీవితానికి ఇంకేం కావాలనిపించింది. అగైన్ అట్ ద సేమ్ ఫీలింగ్ విత్ యూ. నేను మళ్ళీ ఒక ఏమంటారు, కొత్తగా ఈ ఫీల్డ్ లో, అంటే యంగ్స్టర్స్ కదా మీరంతా, సో యంగ్స్టర్స్ లో కూడా మన ఇండియాకి రిప్రజెంట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఒక ఇండియన్ అథ్లీట్ ని ఇంటర్వ్యూ చేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది నాకే నిజంగా.
this is actually my dreams that coming in reality. True. So somebody is asking and I'm explaining what is the journey and everything. True. This is a really, I am grateful to be here and talking with you and with people and everything. Yeah. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది యాక్చువల్ గా అంటే ఏం చెప్తారు?